గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనందరి ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారాలు మొట్టమొదటిగా తెలియజేసుకుంటూ అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. నా 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 ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ, నా పేదలంటూ మనందరి పేద బడుగు బలహీన వర్గాల్లో, దళిత గిరిజన వర్గాల్లో, నిరుపేద వర్గాలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటూ మన వర్గాలకు నాణ్యమైన విద్య, వైద్యం, అధికారంలో భాగస్వామ్యం చేసి మన వర్గాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు అందరికీ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, జడ్పీ చైర్మన్లుగా, ఎమ్మెల్సీలుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా, జడ్పీ చైర్మన్లుగా, జడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా మనందరి బడుగు బలహీన వర్గాలకు ఈ రాష్ట్రంలో లక్షలాది మందికి రాజకీయంగా భిక్ష పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మొట్టమొదటిగా వందనం, పాదాభివందనం తెలియజేసుకుంటా ఉన్నాం. మొట్టమొదటిగా మరి జగన్మోహన్ రెడ్డి సార్ గారికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం మనమంతా? రెండు చేతులెత్తి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకోవటం తప్ప మరి ఈ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళైతే మరి మూడో కన్ను ఏంది? మూడో కన్ను ఈశ్వరుడికి మూడో కన్ను ఉన్నట్లుగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం, సామాజిక న్యాయం కల్పించాడు మూడో కంటితో జగన్మోహన్ రెడ్డి గారు. మరి దేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టని విధంగా సచివాలయ వ్యవస్థను, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి కులము, మతము, ప్రాంతము, లంచము, రికమెండేషన్ లేకుండా కేవలం అర్హతే ప్రామాణికంగా నేరుగా పేదవాళ్ళ ఇంటికే సంక్షేమ పథకాలన్నీ ప్రతి గడపకు అందించి భూస్వామ్య, పెట్టుబడిదారి, బూర్జువా వ్యవస్థను ఈ రాష్ట్రంలో తుదముట్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిజమైనటువంటి సంఘ సంస్కర్త అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి బడుగు బలహీన వర్గాల, పేద వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమిస్తూ అనేక విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలు తీసుకొని వచ్చి పేద బడుగు బలహీన వర్గాల్లో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో వెలుగులు నింపిన జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని విధాలుగా కూడా భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి మరొకసారి ముఖ్యమంత్రిగా చేర్చుకునే అవకాశం ఇవ్వాలని కోరుతూ మరి ఆంధ్ర రాష్ట్రంలో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో పక్కన మీ ఫోటో ఉండాలన్న మీ ఆశయ సాధనలో మేమంతా ఉడతా భక్తిగా సాయం చేస్తామని, మీకు అండగా ఉంటామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అన్నా, రాబోయే కురుక్షేత్ర సంగ్రామంలో మేమంతా సిద్ధం. మరి మీరంతా సిద్ధమా? మేమంతా సిద్ధం. మన గుర్తు ఫ్యాన్ గుర్తుకు అంతా ఓట్లు వేయించి కుప్పంతో సహా 175 స్థానాలకు 175 స్థానాలు మనమంతా గెలిపించుకోవాలని చెప్పేసి అందరినీ కూడా వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్. అందరికీ నమస్కరిస్తూ నేను సిద్ధం. నేను రాబోయే ఎలక్షన్లకు సిద్ధం. ఈ సిద్ధం సమావేశానికి రాబోతున్నటువంటి మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పాదాభివందనం చేస్తూ కానీ విని ఎరగని రీతిలో విచ్చేసిన మీకు వేదికను అలంకరించిన పెద్దలకందరికీ పేరు పేరు
హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎప్పుడు చూసిండం ఎరిగిండం కార్యకర్తల సమావేశం ఇంత భారీ ఎత్తున జరుగుతుంది అన్నట్టుగా బహుశా ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి కూడా సాధ్యం కాదని సంగతి మీ ద్వారా తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల తెలుగు ప్రజల తలరాతల బ్రహ్మదేవుడు రాస్తాడేమో కానీ ఆ రాతలను మార్చి మన జీవితాలను మెరుగుపరిచేటువంటి కలియుగ బ్రహ్మదేవుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అనే సంగతి మీ ద్వారా తెలియజేస్తున్నా. స్వాతంత్రం వచ్చిన నుంచి ఎప్పుడు చూడలేనటువంటి ఒక సామాజిక విప్లవాన్ని ఆ రోజుల్లో అంబేద్కర్ గారు ఏదైతే కోరినారో, ఆ రోజుల్లో మహాత్మా గాంధీ గారు ఏదైతే కోరినారో ఇవాళ అది చేతుల ద్వారా చేసి చూపిస్తున్నటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు అనే సంగతి మనం చూస్తున్నాం. రాజకీయంలో ఒక సామాజిక విప్లవం, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీని అక్కన తెచ్చుకునేటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. పోయినసారి ఎలక్షన్ హామీ ఇస్తేనే 151 సీట్లు ఇచ్చిన ఈ రాష్ట్ర ప్రజలు రాబోయే ఎలక్షన్లలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినాం కాబట్టి 175కు 175 ఖచ్చితంగా గెలవబోతున్నాం. అందులో కుప్పం కూడా ఉంటుందని సంగతి మీ ద్వారా తెలియజేస్తున్నాం. మనకింత చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేనటువంటిది. 124 సార్లు అయిన బటన్ నొక్కితే మనల్ని అడుగుతున్నది కేవలం 2 సార్లు మాత్రమే. ఒకటి ఎంపీకి, ఒకటి ఎమ్మెల్యేకు వేసి మళ్ళీ 175కు 175 గెలిపించాలని చెప్పేసి మీ ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. జై జగన్, జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్. గడిచిన 4 సంవత్సరాల్లో ప్రతి వర్గానికి, ప్రతి ప్రాంతానికి, ప్రతి సోదరుడికి, ప్రతి మహిళలకు, ప్రతి విద్యార్థికి వాళ్ళ అవసరాలకు ఏమి కావాలో, వాళ్ళు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఏంటి అన్నీ కూడా ఐడెంటిఫై చేసి, రికగ్నైజ్ చేసి ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక దేశానికే రోల్ మోడల్ ఉన్నట్టు ఉన్న మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాప్తాడు సభకు ఈరోజు లక్షలాది మంది రాయలసీమ వచ్చిన ఆత్మీయ సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకున్నాను. మిత్రులారా, శ్రేయభిలారా, మీకు అందరూ కూడా తెలుసు, గడిచిన 70 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో పరిస్థితులు మీకు తెలుసు. ఈ పరిస్థితులకు భిన్నంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కులాలు లేదు, మతాలు లేదు, పార్టీ లేదు, ప్రతి ఒక్కరు కూడా సంక్షేమం అందాలనే ఉద్దేశంతోనే, ప్రతి ప్రాంతం డెవలప్ అనే ఉద్దేశంతోనే ఆ మొత్తం టోటల్గా దేశంలో ఎక్కడ లేని విధంగా తను ఏదైతే ఎన్నుకున్న గాంధీజీ కళల కన్నా యొక్క గ్రామ స్వరాజ్యం ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానంగా, జ్యోతిరావు పూలే ఆలోచన విధంగా ఈ రాష్ట్రంలో నవ్వుతో నవభవిష్యత్తుతో ఈ రాష్ట్రాన్ని మొత్తం టోటల్గా 3 పువ్వులు 6 కాయలుగా చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అని చెప్పేసి మీ ద్వారా మేము తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు చూడు, మనకు అన్ని రంగాల్లో ఈరోజు పురోగతి సాధిస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో ఆంధ్రప్రదేశ్. ఒక ప్రాంతం కాదు, అనేక ప్రాంతాల్లో ఈరోజు అనేక రకాలుగా ఈరోజు దేశంలోనే రోల్ మోడల్గా ఈరోజు మన ప్రియత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన జనరంజక పాలన నడుస్తున్న పాలన మనం చూస్తున్నాం. అందుకే ఈరోజు కౌరులంతా ఒక దిక్కున, అర్జునుడంతా ఒక దిక్కున. అందుకే ఈరోజు రాయలసీమ గడ్డ పైన రాప్తాలు తిరుగుతున్న సిద్ధమైన కార్యక్రమానికి మీరు సిద్ధమా అని చెప్పేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిసేపులో పుట్టుపర్తి నుంచి ఇక్కడ రాబోతున్నాడు అని చెప్పేసి కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ఖచ్చితంగా రాబోయే కురుక్షేత్రంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ నిలబెట్టిన అభ్యర్థులందరూ కూడా
ఫ్యాన్ గుర్తుకేసి అత్యంత మెజార్టీతో 2019 ఏదైతే రికార్డు వచ్చిందో దాన్ని కూడా అధిగమించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం అందరూ కూడా సరే ధన్యవాదాలు. జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్. మరి ఇవాళ సిద్ధం సభకు రాబోతున్న మన అందరి ప్రియతమ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరి వేదికలు అలంకరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిరథ మహారథులకు మరి ఇక్కడ విచ్చేసిన లక్షలాది మంది జగనన్న సైనికులకు అందరికి కూడా పేరు పేరున చేతులు జోడించి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సోదరులారా, సోదరుమల్లారా, ఎక్కడా చూడనటువంటి విధంగా, ఎప్పుడు జరగనటువంటి విధంగా ఈరోజు లక్షలాది మంది మరి ఈరోజు జగనన్న సైనికులు జగనన్న కోసం ఇక్కడికి రావడం జరిగింది. మరి సిద్ధం అనే సభకు మనమందరం కూడా పూనుకొని రాబోయే 2024వ ఏదైతే ఎన్నికల శంఖారావానికి మనమందరం కూడా జగనన్నతో పాటు మనమందరం కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. సోదరులారా, సోదరుమల్లారా, మీ అందరి ఆశీస్సులతో, ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆశీస్సులతో ఏర్పాటైన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన అందరి ప్రియతమ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తూ మరి ఇవాళ అణగారిన వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే కాకుండా పేదలందరికీ నేను ఉండానని ఒక భరోసా కల్పించిన నాయకుడు ఒక్క మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ఏనాడు ఏ ప్రభుత్వంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పినటువంటి విధంగా నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు, నా 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 అనే పదానికి నిర్వచనం చెప్పిన ఏకైక నాయకుడి భారతదేశంలో ఎవరన్నా ఉండారంటే అది ఒక్క మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ఇవాళ ఈ 4.5 సంవత్సరాల కాలంలో ప్రతి అణగారిన వర్గాలకు, పేదలకందరికి కూడా ఈరోజు మరి డైరెక్ట్ గా ఈరోజు లబ్ధి చేకూర్చిన ప్రభుత్వం, నాయకుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సందర్భంగా 2,55,000 కోట్ల రూపాయలు ఈరోజు బటన్ నొక్కి ఈరోజు మన అందరి అకౌంట్లో జమ చేసిన ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి నాయకుడికి మనం అందరం కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉంది. రేపు జరగబోయే మహాకురుక్షేత్రం మహానాయకుడు చెప్తుంటాడు. ఆ కురుక్షేత్రం పేదల మధ్య, పెత్తందారుల మధ్య జరగబోతుంది. పేదల పక్షాన ఉండే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పేదల పక్షాన ఉండే నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. పెత్తందారులకు కమ్ము కాస్తున్న పార్టీ మరి తెలుగుదేశం, దాని తోక పార్టీలన్నీ కూడా ఈరోజు పెత్తందారులను మరి భుజాల మీద వేసుకొని ముందుకెళ్తున్నారు. మరి అందరూ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకందరికి కూడా తెలియజేసుకుంటూ మరి ఒక దమ్మున్న నాయకుడు మరి ఈ దేశంలో ఏ నాయకుడు చెప్పినటువంటి విధంగా మీ కుటుంబానికి మేలు జరిగింటేనే, మీ ప్రాంతానికి మేలు జరిగింటేనే నన్ను ఆశీర్వదించని చెప్పే దమ్ము, ధైర్యము కలిగిన ఏకైక నాయకుడి భారతదేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. మరి అలాంటి నాయకునికి మనమందరం కూడా
సైనికులుగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు పెత్తందారులు మరి ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో. మరి ఈరోజు జగనన్న నమ్ముకున్న మిమ్మల్ని నమ్ముకున్నాడు, ఈ సైన్యాన్ని నమ్ముకున్నాడు. మీరందరూ కూడా జగనన్నకు తోడు నీడగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన లక్షలాది మంది జగనన్న సైనికులకు ఒకటే నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మరి ఏదైనా కూడా రేపు జరగబోయే మహా కురుక్షేత్రంలో జగనన్నను మరొక్కసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క సైనికుడు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకందరికి కూడా తెలియజేసుకుంటూ మరి రాబో రోజుల్లో మనమందరూ కూడా జగనన్న చెప్పినట్టుగా మన ముఖ్యమంత్రి గారు మరి ఇప్పుడు వచ్చి మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది. మరి ఆయన దిశ నిర్దేశించడం జరుగుతుంది. మనమందరూ కూడా ఆయన చెప్పిన మాటల ప్రకారంగా మనమందరూ కూడా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా జగనన్నని మరొక్కసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి రేపు జరగబోయే మహాసంగ్రామానికి జగనన్నతో పాటు నేను సిద్ధం. మీరందరూ సిద్ధమా? 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 నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సభకు నమస్కారం. రాయలసీమ నలుమూల నుంచి విచ్చేసిన సిద్ధం కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా జగనన్న సైనికులందరికీ కూడా అనంతపురం తరపున ప్రజలందరి తరపున కూడా మీ అందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ ఎన్నికల్లో చాలా మంది ప్రభంజనం సృష్టి చేస్తారు. అయితే ప్రభంజనం అనేది ఎన్నికల బడిలో దిగితే ఎలా ఉంటుంది అంటే అనంతపురంలో జరుగుతున్న సిద్ధం సభలాగా ఉంటుంది అని మీ అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాను. భీమిలిలో జరిగిన సిద్ధం కార్యక్రమాన్ని చూసి టీడీపీ వాళ్ళు భయపడ్డారు. దెందలూరు సిద్ధం సభను చూసి టీడీపీ వాళ్ళ గుండెల్లో దడ పుట్టింది. అనంతపురంలో జరుగుతా ఉన్న ఈ సిద్ధం కార్యక్రమాన్ని చూసి టీడీపీ వాళ్ళు అల్లాడిపోతున్నారు భయంతో అని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఎల్లో మీడియాలో అదేవిధంగా పచ్చపత్రికలందరూ కూడా కూటమిగా ఉంటూ మన అందరిపైన పార్టీలపైన అందరిపైన కూడా విష ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సిద్ధం సభ ద్వారా మనమందరూ కూడా ఒక్క మాట చెప్పుకోవాలి. వాళ్ళకు గొప్ప గెలువుని ఎప్పుడు కూడా చరిత్ర మర్చిపోదు. గొప్ప నాయకుని ఎప్పుడు కూడా ప్రజలు విడిచిపెట్టలేరు. నిదర్శనంగా జగన్ అంటే జనం, జనం అంటే జగన్ అనే ఒక రీతిలో ఈరోజు మనం అందరూ కూడా ఈడ కలిసినాం. రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాం. నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, నా మైనారిటీస్ అంటూ జగనన్న వెనకబడిన కులాలందరికీ కూడా బ్యాక్ బోన్ గా ఉంటూ మమ్మల్ని అందరినీ కూడా నడిపిస్తున్నారు. ఆ ఒక్క తరుణంలో కూడా మనం చూస్తే అమ్మఒడికు చాలా మంది తల్లులందరికీ కూడా అమ్మఒడి ఇస్తూ మహిళా సాధికారత వైపు అడుగువేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం. ఈరోజు అమ్మఒడి ద్వారా లబ్ధి పొందిన మహిళలందరూ కూడా ఓటేసేకి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే ఆయన ఆశయాలను కొనసాగించాలా అని ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలందరికీ కూడా చేయూత ద్వారా సామాజిక న్యాయం కల్పిస్తున్న జగన్ గారికి మహిళలందరూ కూడా
చేయూత పొందిన మహిళలందరూ కూడా ఓటేసేకి సిద్ధంగా ఉన్నారు. రజకులు, టైలర్స్, నాయి బ్రాహ్మణ్స్ ఎవరైతే మన నాగరికతకి ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేశారో వాళ్ళందరినీ కూడా గుర్తించిన జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళందరూ కూడా ఓటేసేకి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా 25,000 కోట్ల ఇచ్చిన డ్వాక్రా సంఘాలకి డబ్బు ఇచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ రోజు మహిళలందరికీ కూడా బంగారం తాకట పెడితే బంగారం ఇంటికి వస్తుంది అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. నోటీసులు పోయినాయి మహిళలందరికీ కూడా. అటువంటి మహిళలు ఎవరైతే లబ్ధి పొందినారో ఆ మహిళలు కూడా ఓటేసేకి సిద్ధంగా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారికి. అదేవిధంగా ఇల్లు పట్టాలు మహిళలకి నిజంగా గౌరవం పెంచిన ప్రతి పథకము కూడా పొందిన ప్రతి మహిళ కూడా నేను సైతం జగనన్న కోసం అని సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు సిద్ధంగా ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడొస్తుందో చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్తామని ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్క టీడీపీ నాయకుడు కూడా సభ పెట్టి మాది కంచుకోట, మాది కంచుకోట, మా నియోజకవర్గం కంచుకోట అంటుంటారు. వాళ్ళందరి కూడా జగనన్న వేడికి ఇంకా ఏదైతే ఆడ ఈడ ఉన్న కంచుకోటలన్నీ కూడా మంచుకొండలా కూడా కరిగిపోతుంది అని ఈ సభాముఖంగా టీడీపీ వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే జగనన్న ఒక్కసారి తన షర్ట్ మడత పెడితే రాజ్యసభలో ఒక్క సీటు కూడా రిప్రజెంటేషన్ లేదు. 40 ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీ పార్టీ ఈసారి రాజ్యసభలో ఒక్క సీటు కూడా లేదు అంటే మనమందరూ కూడా ఆలోచించాలి. రాబోయే రోజుల్లో మొన్న 2019లో వాళ్ళకు 23 సీటు వచ్చింది. రాబోయే రోజుల్లో వాళ్ళకు అది కూడా ఉండలేకపోతుంది అని ఈ రాష్ట్రాడి సిద్ధం వాళ్ళందరికీ కూడా ఒక్క నిదర్శనంగా మనం అందరూ కూడా నిల్చున్నామని వాళ్ళందరూ కూడా సవినయంగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం సామాజిక న్యాయం ఇస్తున్నారు జగనన్న. బడ్జెట్లో మహిళలకి సింహభాగం ఇస్తున్నారు. ప్రతి ఒక్క కులంని నడిపిస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు సూపర్ 6 పథకంతో మళ్ళీ వస్తున్నాడంట. ఆ రోజు మనం అమ్మఒడి ఇస్తే ఏ నోరుతో ఆయన చెప్పినాడు రాష్ట్రం శ్రీలంక అవుతుంది అని, అదే నోరుతో ఆయన ఈరోజు చెప్తున్నాడు ఇంట్లో 3-4 ఉంటే కూడా అమ్మఒడి ఇస్తున్నాడని. మరి రాష్ట్రాన్ని ఎన్ని శ్రీలంకం చేస్తున్నాడు ఆయన అని ప్రతి ఒక్కరికి కూడా ఆయన సమాధానం ఇవ్వాలి అని ఆయన అడుగుతున్నాం. అదేవిధంగా ఆయన ఏదైతే సూపర్ 6 చెప్తున్నారో దానందరికీ అవన్నిటికీ కూడా ఆయన ఎక్కడి నుంచి అంత బడ్జెట్ కేటాయిస్తున్నాడో అని కూడా అందరికీ కూడా ఆయన సమాధానం చెప్పే అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే నోరుంది అని ఏది పడితే అది మాట్లాడే అవసరం ఆయనకి లేదు అని ఆయనకి చెప్తూ, అదేవిధంగా రాబోయే ఎలక్షన్స్ లో మన అన్న జగనన్న ప్రజాబలం ఉంది, సంక్షేమానికి ఇంకొక అర్థం ఇచ్చిన జగనన్న. ఆయన మనమందరూ కూడా సింగిల్ గా వెళ్తున్నాం. అయితే కౌరవులందరూ కూడా గుంపు గుంపుగా వస్తున్నారు. మనమందరూ కూడా కలిసికట్టుగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో 2019 నుంచి 2024 వరకు టీడీపీ వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎన్ని అని రాసుకోనాల ప్రతి కుటుంబంలో. అదేవిధంగా జగనన్న ఎన్ని సంక్షేమాలను ఇచ్చినని 2019 నుంచి 24 వరకు మన ప్రభుత్వం, మన అందరి ప్రభుత్వం ఎంత ఇచ్చినారని కూడా మనం రాసుకోనాలి. 2 కంపేర్ చేసి చూస్తే అక్కడే మన అందరికీ కూడా ఆన్సర్ ఉంది. వన్స్ మోర్ జగనన్న, వన్స్ మోర్ జగనన్న. సంక్షేమ సామ్రాట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కాసేపట్లో వస్తున్నారు. మీ అందరి తరపున, మన అందరి తరపున జగనన్ని స్వాగతిస్తూ ఆయన క్యాడర్ కు ఇస్తున్న దిశానిర్దేశాన్ని తీసుకొని పోయి ప్రతి విలేజ్ లో కూడా, ప్రతి గ్రామంలో కూడా మనము ఆయన సందేశాన్ని చేరవేస్తూ
రాబోయే రోజుల్లో అందరూ కూడా ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయించి అఖండమైన మెజారిటీతో జగనన్ని ఇంకొకసారి ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్తూ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్, జోహార్ వైఎస్ఆర్.